హాయ్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే చికెన్ కర్రీ. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఒక ఎల్లిగడ్డ గ్రైండర్ పట్టాలి ఇంగ్లీష్. 1 కిలో టమాటాకు పెద్ద ఉల్లిగడ్డలు 2, ఒక ఎల్లిగడ్డ. ఇక ఇవి టమాటాలకు 8 మిరపకాయలు, 3 టమాటాలు కోసిన పోవాలి. మంచిగా ఉంటుంది కూర. ఉల్లిగడ్డ గిట్ట గ్రైండర్ మెత్తగా పట్టుకొని గిన్నెలు వేసుకోవాలి. కిలో చికెను ఇక ఒక 2 సార్లు మంచిగా కడుక్కొని ఇట్లా జల్లీలు వేసుకోవాలి. ఇట్లా ఇక మంచిగా ఫ్రెష్ ఉంది కదా, శుభ్రంగా ఉంది. ఉడికంతా మంచి పెద్ద బాగా పెట్టుకోవాలి. ఇది మిసడి గిన్నె. ఇక కిలో చికెన్కి 2.5 గ్లాసులు పోయాలి. చిన్న గ్లాస్ తోటి 2.5 అవుతే సరిపోతుంది. నూనె వేడెక్కింది. ఇక మిరపకాయలు వేస్తాను. దాచిన చేత ఆలకులు, లవంగాలు, పుదీనాకు, ఇక బగారాకు, ఉల్లిగడ్డలు గ్రైండర్ పెట్టిన ఉల్లిగడ్డల పేస్ట్. ఇక ఇట్లా నూనె కాగితే మంచిగా కోరుతాయి తొందరగా. అడగట్టకుండా ఊట కలుపుతుంటే ఉల్లిగడ్డ అడగంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక వేయాలి. అన్నట్టు చేసిన తర్వాత కుడక పొడి 1 స్పూను. దాని తర్వాత కొంచెం మెంతాకుంటే మెంతాకు వేసుకోవచ్చు. మెంతాకు లేకపోతే మెంతిపిండి వేయచ్చు, బాగుంటుంది. ఇక మంచిగా కలర్ చేంజ్ కావాలి, మంచి కలర్ రావాలి. ఇంకప్పుడు చికెన్ బాగుంటుంది. ఇట్లా గోలియాలి. మంచి కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇంకేంటిది, పచ్చి కొత్తిమీర పొడి వేయాలి. పచ్చి ధనియాల పొడి అది వేసిన తర్వాత పసుపు, తగినంత పసుపు వేసుకోవాలి. ఇవన్నీ అయిపోయినాయి. వేపిన తర్వాత టమాటా ముక్కలు కలిపి చిన్న మంట మీద కొంచెం టమాటాలు కొంచెం నూనెలో కోరితే మెత్తబడితే బాగుంటుంది. అల్లినట్టు కావాలి టమాటాలు. చికెన్ మంచిగా పట్టుకుంటుంది. టమాటాలు మంచిగా అయినాయి కదా. ఇప్పుడు ఇలా చికెన్ వేయాలి. ఇప్పుడు కొంచెం ఎసరు కావాలంటే వేయాలి. తగినంత వేసుకోవాలి. కలిపి మూత పెట్టాలి. ఒక 10 నిమిషాలు చిన్న మంట మీద పెట్టుకోవాలి. తీసి కలుపుకోవాలి. కొంచెం మంట ఎక్కువ అనండి. మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు అయితే కొంచెం కారం ఇవన్నీ పడతాయి, ఉప్పు మసాలాలు అన్నీ చికెన్కి పడతాయి. ఇట్లా గోలాలి. చికెన్ గిట్ల నూనెలో కొడితే మంచి టేస్ట్ వస్తుంది. ఇగో మాకు ఈ చెంచా కిలోకు, ఇగో ఈ చెంచా మాకు ఎప్పుడు అయినా ఇదే చెంచాతో వేసుకుంటాం. చెంచాన్నర అయితే సరిపోతుంది మాకు కారం. అంటే కొంతమంది కారం తింటాం, కొంతమంది సపాటు. మేమైతే ఇది చేసుకుంటాం. సరిపోయింది కారం. ఇక వాటర్ పోతాను. మనం ఉల్లిగడ్డ పట్టిన గ్రైండర్ పట్టిన వాటర్ ఉంటుంది చూడు, కడిగి ఇక పోతాను. ఇక గిట్ల ఉంటాయి. ఇక మూత పెట్టుకొని
ఒక్కసారి కొంచెం పెద్ద మంట పెట్టుకొని ఉడకడం చిన్నగా మంట పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. ఇట్లా ఉడుకుతుంది. ఇక సగం అంతా ఉడికింది చికెన్. ఇది ఇక చిన్న మంట మీద పెడదాం, మంచిగా ఉడుకుతుంది. చిన్న మంట వేస్తాను, మూతేయ. చికెన్ కర్రీ రెడీ రెడీ. కొత్తిమీర వేయాలి, ధనియాల పొడి వేసి దించేయాలి. సూపర్ ఉంది చికెన్. ఏమన్నా ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవాలి, అంతే. అన్నీ సరిపోయినాయి. చికెన్ రెడీ. చికెన్ కర్రీ రెడీ అయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ సరళ వ్లాగ్స్ ఛానల్. థ్యాంక్ యూ.